హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ. ఇప్పుడు మీరు చూడబోయే ఓపెన్ ప్లాట్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి, తూర్పు ఫేసింగ్లో ఉంటుంది. ఇది వచ్చి 140 స్క్వేర్ యార్డ్స్ అండి, 140 గజాలండి ప్లాట్ ఇది. ఇది చూస్తున్నారు కదా, దీని కొలతల వివరాలు ఇలా ఉన్నాయండి. దీని వెడల్పు వచ్చి 32.5 అండి, విడ్త్ వచ్చి 32.5, లెంత్ వచ్చి 39 అండి, లోత్ వచ్చి 39 ఉంటుంది. ఇది 140 గజాల సైట్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది ఈ సైటు. ఇది గుణదల కార్పొరేషన్లో వస్తుందండి. శాటిలైట్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుందండి. ఫ్యూచర్ మంచి గ్రోత్ ఉన్న ఏరియా అండి. గుణదల రైల్వే స్టేషన్ శాటిలైట్ రైల్వే స్టేషన్ చేశారు కదండి, దానికి చాలా దగ్గరగా ఉంటుంది. రేపు మంచి ఫ్యూచర్గా కమర్షియల్గా కూడా మంచి యూజ్ అవుతుంది. ఈ ల్యాండ్ మనం పర్చేస్ చేసుకుంటే రైల్వే స్టేషన్కి చాలా దగ్గర ఉంటే ఇన్ ఫ్యూచర్లో శాటిలైట్ రైల్వే స్టేషన్ ఓపెనింగ్ 6 monthsలో ఓపెనింగ్ జరగబోతుందండి. ఆ రైల్వే స్టేషన్ ఓపెన్ అయితే విజయవాడకు వచ్చే ట్రైన్స్ అన్నీ ఇక్కడ ఆగడం జరుగుతుంది. ఇది మనకు ప్రైమ్ లొకేషన్ అవుతుంది ఫ్యూచర్లో. ఇది 140 గజాలు. ఇది గజం 32,000 రూపాయలు చెప్తున్నారండి. గజం 32,000 రూపాయలు చెప్తున్నారు. చూస్తున్నారు కదా, అదిగోండి శాటిలైట్ రైల్వే స్టేషన్ చాలా నియర్గానే ఉంటుంది ఈ ప్లాట్ దగ్గర నుంచి. మంచి గ్రోత్ ఉన్న ఏరియా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఫ్యూచర్ కోసం మనం. ఇది రావణపాడు దగ్గర సెకండ్ ఫ్లైఓవర్ ఉంది కదండి, ఫస్ట్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత సెకండ్ ఫ్లైఓవర్ వస్తుంది. సెకండ్ ఫ్లైఓవర్ డౌన్లో శాటిలైట్ రైల్వే స్టేషన్ ఉంది. శాటిలైట్ రైల్వే స్టేషన్కి 500 meters డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్లాటు. మంచి ప్రైమ్ లొకేషన్ అవుతుంది ఫ్యూచర్లో, స్టేషన్కి కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి గజం 32,000 చెప్తున్నారు. 140 గజాలు సైట్ అండి ఇది. దీని కొలతలు వచ్చి 32.5, 39 లోతు వస్తుందండి. 32.5 వెడల్పు, 39 లోటు వస్తుంది. ఈ ల్యాండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ షేర్ చేయండి. నమస్కారం, మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి.